హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం రోజువారీ రాశి ఫలాలలో సింహరాశి వారి గురించి తెలుసుకుందాం. అంతకన్నా ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు. మీ యొక్క సపోర్ట్ నాకు ఎంతో అవసరం. ఇక సింహరాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే ఆర్థిక లావాదేవీలన్నీ కూడా ఆశాజనకంగా సాగుతాయి. నూతన వ్యాపారాన్ని ప్రారంభించడానికి వ్యాపారస్తులకు మంచి రోజుగా చెప్పవచ్చు. చేపట్టిన పనులన్నీ కూడా సకాలంలో పూర్తవుతాయి. ఇక దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుండి కూడా ఉపశమనాన్ని పొందుతారు. బంధుమిత్రుల నుండి శుభకార్యాలకు ఆహ్వానాలు అనేవి అందుతాయి. ఇక వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో వారికి పదోన్నతులు అనేవి పెరుగుతాయి. ఇక నిరుద్యోగులు కూడా ఒక శుభవార్త అనేది అందుకుంటారు. ఇక సింహరాశి వారికి ఈరోజు ప్రశాంతమైన జీవనం సొంతమని చెప్పవచ్చు. అనుకున్న కార్యసాధన అనేది కలుగుతుంది. వివాహ ప్రయత్నం చేస్తున్న వారికి వివాహం నిశ్చయమవుతుంది. అలాగే ఆగిపోయిన పనులు కూడా పూర్తి చేస్తారు. ధనపరమైన ఇబ్బందులు తొలగిపోతాయి. మంచి అనుకూలత అనేది కలుగుతుంది. ఇక ఈరోజు ధనం లేక ఆగిపోయిన పనులు కూడా తిరిగి ప్రారంభించి పూర్తి చేస్తారు. ఇక వ్యాపారస్తులకు కూడా పెట్టుబడులు అనేవి అందుతాయి. ఇక ఈరోజు వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. అలాగే ప్రభుత్వ రంగ ప్రైవేట్ రంగ సంస్థలలో పనిచేస్తున్న ఉద్యోగస్తులకు మంచి పదోన్నతులు దక్కే అవకాశం కనిపిస్తుంది. ఇక బదిలీ కూడా అనుకున్న చోటికి జరిగే అవకాశం కూడా కనిపిస్తుంది. అలాగే ఈరోజు సింహరాశి వారికి నూతన వాహన యోగం కూడా కనబడుతుంది. అలాగే మహిళలు ఆభరణాలను గృహోపకరణాలను కొనుగోలు చేస్తారు. ఇక సింహరాశి వారికి ఈరోజు సంపూర్ణమైన ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది. ధనాదాయం బాగుంటుంది కాబట్టి రుణాలను కూడా తీర్చగలుగుతారు. సమాజంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. ఇక విదేశాలలో విద్యాపరంగా వృత్తిపరంగా వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి ఆర్థిక ప్రయోజనాలు అనేవి చేకూరుతాయి. ఇక ఈరోజు మొత్తంగా చూసుకుంటే సింహరాశి వారికి మంచి ధనయోగం గౌరవం అనేది పొందుతారు. అలాగే చేపట్టిన పనులు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. మీ గౌరవ ప్రతిష్టలు అనేవి ఇనుమడిస్తాయి. కొత్త వ్యక్తులతో పరిచయాలు కలుగుతాయి. తీర్థయాత్రలు చేస్తారు. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క కృషి పట్టుదల అనేది ఫలిస్తుంది. ఈరోజు వ్యాపారాలలో మంచి లాభాలను అందుకుంటారు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు పనిచేసే చోట చేసిన పొరపాట్లను సరిదిద్దుకుంటారు. అలాగే ఉన్నతాధికారుల యొక్క ప్రశంసలను పొందుతారు. పారిశ్రామిక వైద్య రంగాల వారికి వారి యొక్క యత్నాలు సఫలమవుతాయి ఈరోజు. అలాగే కళాకారులకు మరిన్ని అవకాశాలు అనేవి దక్కుతాయి. ముఖ్యంగా విద్యార్థులకు పరిశోధన మరియు వైద్య విధానాలపై అవకాశాలు అనేవి లభిస్తాయి. మహిళలకి ఆస్తి లాభ సూచనలు కనబడుతున్నవి. ఇక సింహరాశి వారికి అదృష్ట రంగు ఆకుపచ్చ, ప్రతికూలమైన రంగు నలుపు, అదృష్ట సంఖ్య 2. ఈరోజు సింహరాశి వారు దత్తాత్రేయుని ఆరాధించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు.